श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో నడుస్తున్న ఈ సత్సంగజ్ఞంలో భాగంగా రావతగుంట గ్రామంలో ప్రతి వారం మనము మన సంస్కృతి అని మాస్టర్ గారు అందించిన గ్రంథంలోని సారాంశాలను గ్రహించుకుంటున్నాం. ఎందుకు ఈ గ్రంథాన్ని మాస్టర్ గారు అందించారని మొత్తం ఆలోచించాలి. ఏదో ఒక గ్రంథం రాశాడంటే ఏమిటి దీనికి కారణం, ఆ గ్రంథంలో ఉన్న ఉద్దేశం ఏమిటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు, వారు సొంత డబ్బా అని చెప్పదలుచుకున్నారా, లేకపోతే వారి అభిప్రాయాలు చెప్పదలుచుకున్నారా, లేదు వాస్తవాలను తెలియజేయాలని ఈ గ్రంథం రచించారా అని మనం ఆలోచించాలి. అది ఏ గ్రంథమైనా కూడా సరే. ఇక్కడ మాస్టర్ గారి గ్రంథంలో ఉంటుందంటే మన ఆచారాలు, మన సాంప్రదాయాలు అడుగంటిపోతాయి. 2, ఆచార సాంప్రదాయాలు పాటించినా యాంత్రికమైపోతా ఉంది. 3, అందులోని అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష లేకుండా పోతా ఉంది. అందుకనే మాస్టర్ గారి గ్రంథం అందించారు. ఒరే, అందులో అర్థం ఉంది, పరమార్థం ఉంది, అది ఇష్టంతో చేయండి, యాంత్రికంగా చేయదు, కృత్రిమంగా చేయొద్దు, సహజంగా చేయండి అని ఈ గ్రంథాన్ని మనకు అందించారు. మనం ఈ గ్రంథంలో మనం పాఠాలు నేర్చుకున్నాం. తపస్సు అంటే ఏమిటి, చైతన్యం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, వేదం అంటే ఏమిటి, దేవాలయం ఎందుకు దర్శించాలి, గుడిలో గంట ఎందుకు, ఆ తర్వాత గుడిలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి, భూమికి ఎందుకు నమస్కరించాలి, నిత్య సంధ్యాయంత్రం ఏమిటి, కామరాలు గడి ఎందుకు విధించాలి, విభూతి ఎందుకు పెట్టుకోవాలి, చూడండి ఎన్ని అర్థాలు ఉందో. అగ్నిహోత్రం ఎందుకు దాన్ని ఆరాధించాలి, పూజించాలి, సత్యం అంటే ఏమిటి, శివం అంటే ఏమిటి, సుందరం అంటే ఏమిటి, చూడండి ఇవన్నీ మనకు తెలిసినట్టుగా పదాలే మనం. కానీ మరి అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. అర్థాన్ని అందించాలి అంటే ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి ఆలోచన కలిగి ఉండాలి, ఆ ఆలోచనలో వివేకం మేల్కోవాలి, ఆ వివేకంలో విచక్షణ కలిగి ఉండాలి, ఆ విచక్షణ విజ్ఞానంగా మారాలి. ఆ విజ్ఞానమే తపస్సు. తపస్సు అంటే ఏదో జపమాలు చెప్పడం కాదు. ఈరోజు సత్సంగంలో అదే వస్తుంది. తపస్సు అంటే ఏమిటి, తపస్సు అంటే తెలుసుకో, తపస్సు వల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఈరోజు మాస్టర్ గారు మనకి అందిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంటుంటాం, వారు ఎంతో కాలంగా ఫలాని చేతులు తపస్సు చేశారట కదా అని ఉంచుంటాం. ఎంతో సాధు కోసం తపస్సు చేశారు కదా అంటున్నాం. ఏమిటి ఆ తపస్సు అంటే మన దృష్టిలో ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి మీరు అడవులలో, కొండలలో, కోణంలో కూర్చొని, గుహంలో కూర్చొని జపమాల చెప్పడము, గడ్డం తెచ్చుకోవడము అదే తపస్సు అనే భావన ఉంటుంది. అసలు ఆధ్యాత్మికలో తపస్సు అనేది చాలా ముఖ్యం. తపస్సు అంటే ఏమిటి భగవద్గీత స్వతడు చెప్పున్నాడు. అంటే ఆ శ్లోకం యజ్ఞదాన తపకర్మ సత్యాదానం కర్మ ఏవ తత్ యజ్ఞోదానం తపస్స ఏవ పావనాని మనుష్యాణం. అంటే మనుష్యుల తర్వాత, మానవుడైన తర్వాత యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు ఎప్పుడు విడిచిపెట్టరాదు. ఇది భగవద్గీత చెప్పాడు. ఎందుకనంటే మనిషి జన్మ, అతని కర్మలన్నీ కూడా ఆ దేవుని యొక్క సన్నిధానం చేరడానికి అది గుర్తించాలి. మానవ జన్మ కారణం ఏంటి? ఈ జన్మ మన చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుని సన్నిధానంలో వాడాలి. అప్పుడే సార్థకత. పువ్వు గుర్తుంది, తెల్లవారిన తర్వాత ఎలా ఉంటుంది దానికే తెలియదు. అది దేవుడి పాదాలు గుర్తుందా, లేకపోతే మహిళల కుప్పలోకి పోతుందా, లేకపోతే శవం మీద పోతుందా దానికి తెలియదు. అంటే ఏంటి? ఒక పువ్వుకే తెలియదు, ఇంకా మనిషి మన సంగతి ఏమిటి? మన జీవితంలో పోతామా, అలా ఇలాగే తిరగతామా,
లేదా రాక్షసం కలిగి ఉంటామా అని హెచ్చరికగా ఆ పూలుగా మనం తీసుకుంటే కాదు కాదు. మనం చేసే కర్మలన్నీ కూడా భగవత్పరంగా ఉండాలి. అందుకు సార్ భగవద్గీత చెప్పింది, యజ్ఞము దానము తపకర్మలు ఎప్పుడు విడిచిపెట్టరాదు, వాటికి చేతి తీరాల్సిందే. అవి ఏం చేస్తుంది? మనల్ని పవిత్రం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. అంటే ఫిల్టర్ వాటికి ఏదైనా క్యాండిల్స్ పెడతారు సార్, ఫిల్టర్ క్యాండిల్ దండ పెడతారు. అది ఆ క్యాండిల్ ముడికిని పోతున్న ఆ క్యాండిల్ ద్వారా అది ప్యూరిఫై అవుతుంది. ఆ క్యాండిల్ ఎన్ని పెడతారు? 2 పెడతారు మామూలుగా. ఇప్పుడైతే మొత్తం మాకు తెలియదు కానీ 2 క్యాండిల్స్ ఉంటాయా? 2 ఉంటాయి. ఆ 2 అనేది గురించి మనం అనుకోవాలి. అది 3 అనుకోండి, మనస వాచ కర్మలు అనుకోవాలి. మీరు 3 కాబట్టి ఉంటాయి. 2 ఉంటే శ్రద్ధ సౌడు అనుకున్నాం, 3 ఉంటే మనస వాచ కర్మలా ఉంటే అది తీర్చి అవుతుంది అని అనుకుందాం. అది పవిత్రం చేస్తుంది. ఇది పతంజలి మాస్టర్ యోగంలో చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు యజ్ఞం అన్నారు. యజ్ఞం అంటేనే మనకి ఏం అనిపిస్తుంది? అసలు యజ్ఞము అనేది ఏంటి? 5 యజ్ఞాలు చెప్పారు. చూడు మనకి బాబాజీ నాకు చెప్పాడు, మాస్టర్ గారు తిరిగే కదా. ముందు దేవయజ్ఞం, ఆ తర్వాత ఋషి యజ్ఞం, తర్వాత పితృయజ్ఞం, తర్వాత మనిషి యజ్ఞం, తర్వాత భూత యజ్ఞం. 5 యజ్ఞాలు చెప్పారు. ఇప్పుడు యజ్ఞం చేయమని చెప్పాడు కృష్ణ భగవానుడు. యజ్ఞం అంటే మనకేమనిపిస్తుంది? ఒక హోమం వేయాలి కాబట్టి, అది వేయాలి కాబట్టి, అది మనం అనగానే అని అనుకుంటాం మనం. అది కాదా నాయన, అది మాస్టర్ ఇంటి గురించి చూడండి. దేవతను పూజించు ఎలా శ్రద్ధతో, అది దేవతలు. ఇప్పుడు దేవతలు ఉన్నాడు, అలా దేవతల నిషిది ఏదైనా సరే. ఆ తర్వాత ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అంటే గురువుని పూజించు, లేకపోతే బ్రాహ్మణుని గౌరవించు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అర్థం. ఆ తర్వాత పితృయజ్ఞం. ఈ దేవత వాడికి వాడు కదా, కాబట్టి వాడికి శరీరం జీవించినప్పుడు దైవంగా ఆరాధించు. వాళ్ళ శరీరం ముందు పెడితే ప్రతి సంవత్సరం కూడా సజ్జనం అనండి, పెద్ద ప్రధానం అనండి, ఆరాధన అనండి, అది చెయ్యాలి. అది చేస్తేనే యజ్ఞము. ఇంకా మనిషి యజ్ఞం, సాటి వారిని మంచిగా గౌరవించు. ఇంకా భూత యజ్ఞం. భూత అంటే ప్రాణులు. సర్వ ప్రాణుల రూపంలో కూడా నేనే ఉన్నానని చెప్పాడు కాబట్టి అన్ని ప్రాణుల పట్ల కూడా నువ్వు ఆరాధించు. మరి ఈ 5 మన బాబా చేతిలో బాబా చేశాడే లేదా, చూడన్నాడే లేదా? అది మేగుడిని కావచ్చు, మరుగుపడితే కావచ్చు, వేగేని కావచ్చు, వారి వయసుగాన్ని పిలిచుకున్నాడా? అలాగే మనుషులు ఏం చెప్పాడా? అలాగే పిచ్చికారాలు చేయమని చెప్పేసి దోమలకి వాళ్ళకి చెప్పాడా? అది ఆ యజ్ఞం చేయడం చూడు. అలా చేయడం అనేది మనసు తీర్పు అవుతుంది. ఇప్పుడు తపస్సు కూడా 3 రకాలు ఉన్నాయి సార్. ఒకటి సాత్వికమైన తపస్సు, 2 రాజసికమైన తపస్సు, 3 తామసికమైన తపస్సు. 3 రకాలు ఉంటాయి. ఇక్కడ సాత్వికమైన తపస్సు అంటే ఎలా ఉంటుంది? మంచి బుద్ధితో సమాజానికి హితం చేసే విధంగా ఉంటుంది. రాజకీయ తపస్సు అనేది ఏమిటి? నాకు రాజ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంద్ర పదవి కావాలి. సామాజిక తపస్సు ఏమిటి? అందరూ నాశనం చేసే తపస్సు, భస్మాసురం లాగా. అన్నీ 3 తపస్సులే. అది తపస్సే అంటారు, రాజకీయ తపస్సే అంటారు. తపస్సు అంటే ఏకాగ్రత చేస్తే చెప్తా. అంటే ఏకాగ్రత ఉండే కూడా వారి యొక్క భావన ఏమిటి? అలాగే మన జీవితంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ భావంతో ఉండాలి? సాత్వికంగా ఉండాలన్నా, రాజకీయంగా ఉండాలన్నా, సామర్థికంగా ఉండాలన్నా? మనకి బాగా చెప్పేస్తున్నాడు, సాత్వికమైన భావంతో మీరు జీవితం గడపండి. ముందు చెప్పుకున్నాం, మానవ జన్మ వాటి కడపలన్నీ కూడా దేవుని యొక్క అంటే జ్ఞానం వైపు అనుకుంటాడు. ఆ దేవుడి సన్నిధిలో చేరాలి. కొన్ని పూలు చూడండి, భగవంతునికి అలంకరిస్తారు. వాడికి పుస్తకం కండి పుస్తకమా భద్రంగా తీసుకుని ఎవరు తొక్కకుండా పెడుతూ వేస్తాం. అలా కూడా మన జీవితం.
అది కూడా తపస్సే. అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పాడు పత విమర్శనం కూడా యజ్ఞం చేయన్నాడు. రెండవది స్వాధ్యాయం చెప్పాడు. కర్మఫలాన్ని భగవంతుడు సమర్పించమన్నారు. మరి ఇందులో మనం బాగా చెప్పలేదా? యజ్ఞం చెప్పేసినాం. స్వాధ్యాయము అంటే నువ్వు తెలుసుకో, తెలిసిన దాన్ని ఈతలకు అందించు. రెండవది కర్మఫలాన్ని భగవంతుడు అర్పించు. అల్లా మాలి, నేను భగవంతుడు బానిసను. అదే కదా హరిదాసులు ఏమంటారు, లేదు మనం ఆహారం ఇస్తామంటే కృష్ణార్పణం రామార్పణం అంటారు కదండి. మీరు నాకు వేశారు, నీకు నాకు సంబంధం లే, ఇది ఆయనకు అర్పించేశారు. ఆయనకు అర్పించామంటే అందరికి అర్పించినట్టు. అదే కదా మన పూజలో కూడా భాగం. పూజంతా చేసిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని మాస్టర్ మనకు అందించారు. మనకి పద్ధతులు మార్చి ఇవన్నీ మనం మాస్టర్గా చెప్పలే, మామూలు భాషలో బాడుగు బాధ చెప్పుకుంటూ వచ్చాడనమాట. మరి ఇలా చేయకపోవడం తపస్సు కాదు, ఇలా చేయడం తపస్సు. అంటే తపస్సు అంటే పని చేయండి, అన్నం తినకుండా నీళ్ళు తాకుండా కళ్ళు మూసుకొని ఏదో ఒక ఆసనం పద్మాసనం వేసుకొని చిరకాలం ధ్యానంలో ఉండడమని కొందరి అభిప్రాయం. అనుకుంటాం కదా. ఇక్కడ తపస్సు అంటేనే తపన, తప తప తప. మొట్టమొదటి వచ్చిన వాక్ ఇదే అంట. మొట్టమొదట విష్ణువు యొక్క నాభికలం నుంచి బ్రహ్మ బయటొస్తే విషంతా కూడా జలప్రయం కనిపించిందట. ఎట్లా ఏమి అనుకున్నప్పుడు ఒక అతిరేదు వాణి తప 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 అని వినిపించిందట. తప అంటే తప్పించు. జలమే ఉంది, నీలో సత్సంగం పెట్టుకో, ఆ జలమే భూమిగా మారచ్చు, మారుతుంది. అంటే మొట్టమొదటి వాక్కు తప అంటే ఇక్కడ తప్పించు. ఏంటన్నా సరే పెద్దగా ఆశించలేస్తారు. ఒక ఆటలో కానీ పాటలో కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ తపనుంటే కదా సార్ ఒకటి వంద వెళ్తాడు. తపన లేకపోతే వాడేమో చెప్తాడు, అది కూడా తప్పే కదా సార్. ఒక ఆటలో ఒక తప్పించాలనుకోండి, ఎంతగా ఆడుతాడు. ఒక క్రికెట్ క్రికెట్ చూసుకుంటాం, ఒక పెళ్లి కోళ్ళు కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వాడు ఏ స్థాయికి ఆ స్థాయికి ఎదిగారంటే వాడు ఎంత తపన ఉండాలి. అందుకే తపన అంటే ఏంటి? ఏకాగ్ర దృష్టితో సాత్విక బుద్ధితో చేసేది ఏ పనైనా తపస్సు. సింపుల్ సార్. తపస్సు అంటే పెద్ద ఏకాగ్ర దృష్టి ఉండాలి, సాత్విక బుద్ధి ఉండాలి. సాత్విక బుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి. మీరు వాడు నాశనం చేసే దొంగతనం కూడా ఏకాగ్రత ఉండాలి, దొంగతనం కాదు చేయగలుగుతాడు కూడా. అక్కడ ఇది కూడా తపస్సు తపస్సే, తాపత్రమ తపస్సు. దానివల్ల ఏమవుతుంది? నీకు పాపము, వాడికి దుఃఖము. కాబట్టి ఇక్కడ తపస్సు అంటే ఏకాగ్ర దృష్టితో సాత్విక బుద్ధితో ఇచ్చారు సరే, దాని తపస్సు అనేది ఇక్కడ మాస్టర్ స్పష్టంగా చెప్తున్నారు సార్. అంటే తప్పింపు చేయనది, లేకపోతే పాపము. పాపం అంటే వేడి కదా సార్. మనం తినే ఆహారంలోంచి కావచ్చు, గాలిలోంచి కావచ్చు, మనకెంతో కూడా ఆ శక్తి అనుక్షణం లభిస్తూనే ఉంది. ఆ శక్తి అంటే ఏంటి? తాపము. తాపం అంటే ఏంటి? వేడి. మన శరీరం సరిపోయిన మన శరీరంలో వేడి లేకపోతే మన సంగతి ఏంటి? శవమే. ఇప్పుడు ఆహారం వల్లే కదా. ఈ ఆహార ఉత్పత్తికి సూర్యుడు అంటే ఆ అగ్ని మనలో ప్రవేశిస్తూనే ఉంది. మరి ఆ శక్తిని మనం దేనికి ఉపయోగించాలి? పెద్దమైన పనులక, లేక సమాచారం హితమైన పనులక? ఆ శక్తిని ఆదేశాలక, భావోద్వేగాలక, అనవసరమైన మాటలక, అనవసరమైన ఆలోచనలకు, వీటికే ఖర్చు అయిపోతా ఉంది. గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది మనం ఖర్చు ఒప్పుకోవాలి. మనలో ఉన్న శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఆవేశాలకి, మాటలకి, అనర్థమైన భావాలకి, భావోద్వేగాలకి, అనవసరమైన ఆలోచనలకి ఖర్చు అయిపోతుంటుంది. మరి ఆ ఖర్చు అయిపోతున్న దాన్ని ఏం చేయాలి?
ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. పొలం వేసాం సార్, నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టాలంటే ఉదయం సాయంకాలము పొగడపోయి నెట్టికి పైన గట్టి తిరుగుతూ ఉంటాడు. బోర్ వేశాడు సార్, బోరు నీళ్లు పెట్టాడు, వర్షం లేదు. వర్షం పెడితే వేరే వర్షం లేదు, రాత్రి కాసుకొని ఉండాలి. అందుకేం చేస్తాడు, ఆడ బోరేస్తాడు, నైట్ అంతా ముందు బొగ్గలు పుట్టేస్తాడు, నైట్ అంతా కాస్తుంది, మళ్ళీ ఉదయం పోతాడు, మళ్ళీ ఆడ బొగ్గలు ఉంటాయని చూసుకుంటాడు అనమాట. చూసుకోకపోతే ఏమవుతుంది, నీరు వృధా అయిపోతుంది. అలాగే మన శక్తి ఉంది, మొత్తం శక్తి స్వరపేడికి తెప్పిస్తారు. ఒక మాట రావాలంటే ఎంత శక్తి ఖర్చు చేయడం ఒక మాట రాదు. మరి అంత శక్తిని వృధా చేసుకుంటే దాన్ని సజ్జనం చేసుకోవాలి కదా. సమయం ఉంది, ఇప్పుడు మీరు వచ్చారు సమయము, ఈ సమయాన్ని మీరు అక్కడ నటించారు. నచ్చినట్టు ఒక శక్తి ఖర్చు చేయండి. ఇప్పుడు సత్సంగం వినడం వల్ల ఏముంది, ఆ శక్తి ఖర్చు అయ్యి దానికి ఫలితం వచ్చింది. అలా కాకుండా అలా దిగేసి అలా తిరిగి వాళ్ళు చెందనిస్తారు. మహేష్ అక్కడ కూర్చొని కాసేపు కబురు తీసుకురారు అనుకోండి, ఏమైనా ఉంటుందా? ఉపయోగం ఉండదు. శక్తి ఖర్చు అయ్యింది, ఉపయోగం ఉండదు. మిమ్మల్ని ఆ మాట మీరు బాధపడబాకండి, తెలిసి చేశా అంటే వ్యసన ఫలితం దక్కాలి సాధించదు. నీకు ఇంత శక్తి ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకో. ఏం చేయాలి? జీవిత పరమాత్మ ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందడం. మొత్తం ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది జీవితం యొక్క ధ్యేయం. దాని గుర్తుపెట్టుకో. ఆత్మజ్ఞానం అంటే నువ్వు తెలుసుకోని ఆ పదం పెట్టు. మనం ఎందుకు వచ్చాం, ఈ భూమి ఎందుకు పడ్డాం, పెద్ద పెద్ద మాటలు మనకెందుకు, మన కర్తవ్యం ఏమిటి, ఇది ఆలోచించు. దీని ఖర్చు పెట్టు. నీ సమయాన్ని, నీ బుద్ధిని, నీ శక్తిని ఎప్పుడైతే తిరిగి వినియోగిస్తావో అదే తపస్సు. ఇప్పుడు ఒక వినియోగించాలంటే కాన్సన్ట్రేషన్ కావాలి కదా సార్. ఆ కాన్సన్ట్రేషనే ఏకాగ్రతగా తపస్సు. ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాలి? సాత్వికమైన బుద్ధి ఆలోచనతో సాత్విక పనుడికి ఖర్చు పెట్టు. మరి ఇందుకు చేయాలంటే ఏం కావాలి? మనకి ఆత్మనిగ్రహం కావాలి. ఆత్మనిగ్రహం అంటే ఆత్మనిగ్రహం పదం. ఆత్మనిగ్రహం అంటే మనం నిగ్రహించుకోవడమే. ఇదే మనకు తెలుసు. ఇంకా లోతుగా తెలుసు, ఇంకా లోతుగా తెలుసు. ఆత్మనిగ్రహం అంటే ఏంటి మీరు అంటే ఎందుకు మనం తెలుసుకుంటామంటే మనం పామరులు. పామరులు అంటే అర్థం ఏంటి? పరిమాణం అర్థం కాక సాధారణ జ్ఞానం అని అర్థం. పామరులు అంటే పరిమాణం అనుకుంటాం మనం. పరిమాణం అనే పదం తప్పదు. సాధారణ జనమని మనం భావించాలి. మనకే మన పదం వాడాలి. లేకపోతే నేను అనుకుంటే సాధారణ వాళ్ళకి మీ తమ తిరిగి ఉంటుంటాను లక్ష్యం ఈ కాల్సి ఉండేవాళ్ళు కూడా మనకు తెలియదు కదా. అందుకని అన్నిటికీ వివరణ ఇచ్చుకుంటున్నాడు మాస్టర్ గట్టిగా. ఇప్పుడు ఆత్మనిగ్రహము అంటే మనసు, ఇంద్రియాలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తన తమ అదుపులో ఉంచుకోవడం ఆత్మనిగ్రహం. కోరికలనే వాంఛలు లేకుండా, వాంఛలకు కోరికలు ఉండాలి. వాంఛ అంటే మోహానికి వ్యామోహానికి తేడా. వాంఛలు లేకుండా ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇది ఆత్మనిగ్రహం. ఏది పెద్ద అగ్మార్థంగా ఉన్నది, ఎలా ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవాలి? ఒకటి, మొట్టమొదటి పరిస్థితి కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. దురలవాట్లు ఉంటే మానుకోవడం. కష్టకాలం వస్తుంది, కాకుండా ఎట్లుంటుంది సార్? ఆ కష్టకాలంలో ఆందోళన పడవద్దు, టెన్షన్ ఉంటుంది, ధైర్యంగా ఉంది. ఇంకోటిది మన ఆహార అలవాటుని నియంత్రించుకో. అంటే కంట్రోల్డ్, అతి ఉండకూడదు. నువ్వు బాగా మితంగా తిను. కావచ్చదు లేదు, ఏం లేదు సార్, చెప్తుంది సార్. మితంగా తిని పక్కన పడాడు అసలు సభకి తప్పు గడిపినపో అదే ఆహారాలకు మార్చుకోవడం. అంతేగాని అది రుచిగా ఉంది, ఇంకొక ఉన్న పరిస్థితి ఏమిటి? మీరు విగ్రహం లేదు, తర్వాత ఏమవుతుంది? మీ ఇంద్రియంగా పాలవుతుంది. అంతే కదా.
రొటేషన్ ఉంటుంది, అది తిన్నాడు అనుకోండి, పరిసరంలో తిరిగి పార్ట్ తిరిగిపోతుంది కదా. అదే ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించి పోనీ ఈ ఆత్మనికి ఏం ప్రయోజనం అయ్యా అని అడగచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఉన్నతమైన తీసుకెళ్ళే ఇది మానసిక బలం, ఇది తపస్సు. ఇప్పుడు తినకూడదు నీలో కాన్సన్ట్రేషన్ లేకపోతే అదుపు చేస్తే తినేస్తాం. అదుపు తప్పక చూసుకునే తపస్సు. తపస్సు అంటే పెద్ద ఏం లేదు సార్, మన జీవితం ప్రతి నిజంగా ప్రతి క్షణము తపస్సుగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది అనే విషయం చెప్తున్నారు సార్. ఇక్కడ శారీరక మానసికమైన కోరికల నుంచి మన స్థితిని వివేకంతో ఉపసంహరించుకో. వివేకంతో దాన్ని ఉపసంహరించుకో. అనేక జన్మ సంస్కారం వల్ల మన హృదయం మళ్ళా వాటికి వెళ్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ దాన్ని కనిపెట్టి ఉండు, జాగ్రత్త పడు, అది తీర్చినే ఉంటుంది. అందుకే వాడలో గంగుల జాగ్రత్త. సరే దీనిలో బాలమాని ఉన్నారు చూసుకోరా అని వెంకటేశ్వర చెప్పడం, అంటే కులాన్ని చెప్పను అక్కడ, ఆ లక్షణాలు భావాలు చెప్తున్నాడు అనమాట అక్కడ. ఎందుకంటే మనసు గుర్రం పరిగెత్తూ ఉంటుంది. కోరికల గుర్రాలు అయితే పదం ఉంది కదా, కోరికల గుర్రాలు చేసేదానికి అర్జునులా పరిగెత్తా పోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కనిపెట్టుకొని ఉండు. దాన్ని బాబాయ్ ఏమన్నాడు, దక్ష అన్నాడు. దక్ష అంటే ఏమిటి? శ్రద్ధ. దాన్ని దక్షిణ అన్నాడు. బాబా వాడు గురువు సమర్పించింది ఏంటి? అదే దక్షిణ. ఆయన కోరేంది ప్రభుత్వ ఖాతులు కాదు అని డాక్టర్ మాస్టర్ గారు చాలా అద్భుతం. నిజంగా సాయిలాంజ గ్రంథం ఒక్కొక్క పదాది కానీ మనం బాగా వివేకంతో కానీ ఆలోచించే అద్భుతం. అంత అద్భుతం ఆ గ్రంథాన్ని మనకు మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ అందించారు సార్. ఎప్పుడైతే వాళ్ళ గురువు భాష కసద్దు ఉందో అన్నం తినాలని కానీ నీరు తాగాలి కానీ తల్లిదండ్రుల పైన కానీ మనసే వెళ్ళలే, నిరంతరము గురువుపై మాత్రమే నిలిచింది. సింపుల్ కంటే వాళ్ళ కాన్సన్ట్రేట్ చేస్తారు. మహాభారతంలో పాండవుడికి కౌరుడికి విరిచి నేర్పిస్తున్నాడు. అంటే పరీక్ష పెట్టాడు. చెట్టు మీద చెట్టు ఉంది, అందుని కొట్టాలి, కన్నును కొట్టాలి, అది పరీక్ష. ఒక్కొక్కరు అడిగాడు, ఏం కనబడుతుందిరా? నాకు ఆకులు కనబడుతుంది, ఒకరేమో నాకు చెట్ట కనబడుతుంది, ఇంకోటి అది కనబడుతుంది, ఇది కనబడుతుంది అన్నాడు. వాళ్ళు కొట్టకు నేను పక్కన చెప్పేసాడు. అది మీకు ఏం కనబడుతుందిరా? నాకు కన్ను కనబడుతూ ఉంది. అది తపస్సు. అదే ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రం కొట్టడం చూడండి, తిరుగుతా ఉంటే కొట్టాలా, మరి కాన్సన్ట్రేట్ ఎలా కొట్టగలుగుతాడు? అందుకే ఒక ఆట, ఒక పాట, ఒక మాట దేంటే నేను మాట్లాడతాను అనుకోండి, నేను ప్రజెంట్లో లేకపోతే ఎక్కడంటే మాట్లాడేస్తా. ప్రజెంట్లో ఉన్నవాడే తపస్సు. అదే సార్ ఉదయ ప్రార్థన. ఎందుకంటే పెంచాలి గ్రంథము చెప్పుకోవాలి. ఆ ఉదయ ప్రార్థన 4 పేజీలు కూడా తపస్సే. ఎప్పుడైతే అలా ఉంటుందో మళ్ళీ మన జీవన శక్తి అంతా శక్తంతా కూడా ఇంద్రియాల నుండి ఇంద్ర విషయాల నుండి బయట వెళ్ళిపోయి అంతా అతని కళ్ళలో కేంద్రీకృతమవుతుంది. నీ దృష్టి నా పేరు వెళ్ళిపో, నా దృష్టి నీ పేరు వెళ్ళిపోతాను అని బాగా చెప్తాడు. అంటే కళ్ళలో కళ్ళు పెట్టి దూరం ఉంది కాదు, ఈ విషమంతా నేనే అనే దృష్టితో చూడు. అప్పుడు అందరి రూపంలో నేను నీకు కాపాడుతాను అని దాని అర్థం. అంటే బాబా చెప్పాడు చెప్పేసి పాపడకు తెచ్చిస్తానే ఉంటే నాకేం జరగలేదంటే అది కాదు ఉద్దేశం అక్కడ. అందుకే బుద్ధి చూస్తాడు. తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకొని ఉపవాసాలు ఉండో, పక్క దిక్కో, ఆహారం లేకుండా ఉండడం తపస్సు కాదని ముందుగా చెప్పేసినాడు. ఆయన దృష్టి వాడి గురుముఖంపై అలా నిలిచిపోయింది. ఎవరి దృష్టి? బాబా దృష్టి. క్షణమైనా కూడా ఆయన తన గురువు నుండి ఎడబాటు సహించలేకపోయాడు. ఒక్క క్షణం కూడా
ఆయన దూరం అవ్వాలంటే ఆయనకి ఎంత బాధ వేసిందో. అందుకని బాహ్యంగా అనుకుంటున్నాం సార్, బాహ్యంగా కాదు, నిరంతరము మనసులో ఆ యొక్క స్థితిని క్షణం కూడా ఏమరపాటు లేకుండా ఉంటే ఒకసారి గాడి తెచ్చుకనుకోండి, అబ్బా అని బాధ అనమాట. మనం కూడా పారాయణ చేస్తాం, చక్కని ఆలోచన అనుకో, అబ్బా అని మనం ముందు చేసుకుని పారాయణ చేసుకుంటాం కదా, అది అనుకో. అందుకే మాస్టర్ గారు అంటారు, భగవత్ సంబంధించిన విషయాలే కాకుండా ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచన నీళ్ళకి వస్తే మీరు ఆ జన్మ ఫలాన్ని పట్టుకుంటుంది అని రాయించాడు. అర్థం కాదు మళ్ళీ ఆలోచన. ఇప్పుడు ఉదయ కాదు కదా, నా మాటలన్నీ, నా ఆటలన్నీ, నా చేతలన్నీ, నా తలంపులన్నీ ఈ పరంగా చేయి. ఆ పరంగా లేకపోతే పక్కదారి పడుతుంది. పక్కదారి పెట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు కనం వల్ల చిక్కుకుంటాం అంటే ఇంకా మన పునర్జనం అయిపోతుంది అన్నమాట. అందుకని మన ఆలోచన స్థితిని ఒకే 90 degrees కోణంలో దాన్ని ఆ మార్గంలోనే వెళ్ళగలగాలి. ఆ 90 degrees పక్క తెచ్చామనుకోండి, మన చుట్టూ ఉంటుంది, చుట్టూ కూడా వస్తాం ఎంత టైం. అందుకని ఆలస్యమైన పర్వాలేదు, దారి మాత్రం తప్ప. ఆ గీతలో ఎక్కువ ఆలస్యమైన పర్వాలే. అలా కాకుండా కొంచెం పక్క తెచ్చాం అనుకోండి, ఇంకా జనం మనం ఇంకా చుట్టుకొని మళ్ళీ రావాలి. అందుకే పరాపర సోపాన పథం, పెద్ద భావన పడ్డామంటే ఏమవుతామా, అంత జాగ్రత్తగా కలగాలి. అలా ఉండడమే తపస్సు. అలా అని బలవంతాన మనం హింసించుకోవడం తగదు. బలవంతంగా హింసించుకోవడం అది వీరు కాదు, కూర్చోకూడదు, అది తపస్సు కాదు. చుట్టూ పొడిగా పెంచుకోవడం, గోళ్ళు పెంచుకోవడం, బలవంతాన నిద్ర మానుకోవడం, బలవంతాన ఆహారం తినకుండా ఉండడం, ముళ్ళకంటి మీద పడుకోవడం చూస్తుంటాం మనం సాధించదు. ముళ్ళకంటి మీద పడుకోవడం అది తపస్సు కాదాలదు. అవి తామసకము, రాజసకము లాంటిది. రాజసకం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం, తామసకం అంటే నేను తప్ప ఇంకెవరు బాగుండకూడదని ఉద్దేశంతో అటువంటి తపస్సు అవుతుంది. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఎక్కువ మంది మనం రాజ్య జ్ఞాన సాధకం చూస్తున్నాం. పేరు కోసం, కీర్తి కోసం, శిష్యశాఖ కోసంగా వాళ్ళ సాధనే. కానీ ఏం చేస్తున్నాడు? గుర్తింపు కోసం. గుర్తింపు కోసం ఏమొస్తుంది? నువ్వు ఉన్నంత వరకు గుర్తింపు, ఆ తర్వాత గుర్తింపు ఉండదు. అబ్దుల్ కలాం ఏ గుర్తింపు కోసం పనిచేశాడు? స్వామి వివేకానంద ఏ గుర్తింపు కోసం పనిచేశాడు? రామాయణంలో హనుమంతుడు ఏ గుర్తింపు కోసం రాముడికి సేవ చేశాడు? బాబా చేష్టంలో బయజీ పటేల్ ఏ గుర్తింపు కోసం సేవ చేశాడు? గంగూర పురందరే. చూడండి, మీకు సాహిత్యంగా భాగవతం సార్. మనకి మహాస్థాపతి ఏ గుర్తింపు కోసం చేస్తాడు? ఇది మనం ఏ పని చేసినా ఎదుటితో మెచ్చుకోవాలని వద్దు, భగవంతుడు మెచ్చుకోవాలంటే. భగవంతుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందులో స్వార్థం తీర్చాలి పారేవాళ్ళు. అంటే ఇదే కదండి, స్వార్థం మెరికేవాళ్ళ. నేను పదం తీసుకురేవాళ్ళ. నేను కాదు, నాది కాదు, నాహం కర్త కాదు, హరి కర్త. నేను కాదు కర్త, హరి కర్త. ఈ భావన పెట్టుకోవాలి. ఈ భావన నిలపడం కోసమే బాబా అల్లా మాలిక్ అలా ఇదే సార్, అల్లా భగవంతుడు యజమాని, భగవంతుడు యజమాని అని నిరంతరం గుర్తు పెట్టుకుంటే అది ఒక తపస్సు. కాబట్టి ఈ ఆహారం నిద్రము మితిమీరి అనుభవించడం కూడా తపస్సు కాదు. పూర్తిగా విడిచిపెట్టడం కూడా తపస్సు కాదు. వేరే సాధులతో నేర్చిన పదంగా అభిషించి బుద్ధుడు సార్ అనేక మంది సాధువులు కలిశాడు. కలిసి ఒక అభిప్రాయానికి వచ్చాడు, ఎవరైనా నిద్ర ఆహారం మనిషికి సరే నిలబడితే కదా సార్ సాధన చేయగలం. అందుకని తగినంత మాత్రం తీసుకున్నాడు. నలుగురు వెళ్ళారు సార్ బుద్ధత్వం కోసంగా. ఇది నిద్రపోకుండా, ఆహారం తీసుకోకుండా పశువులతో సాధన చేద్దామని అడిగిపోయారు. అడిగిపోయిన తర్వాత ఆహారం తట్టుకోలేకపోయాడు బుద్ధుడు. మరి ఆలోచించాడు, మనం చేసిన శరీరం ఉంటే కదా సాధించగలం,
అని ఆహారం తీసుకున్నాడు. మిగతా ముగ్గురు బస్సు పట్టుకురావని చెప్పి వెళ్ళిపోయారు. ఈయన ఆహారం తీసుకున్నాడు. పౌర్ణమి రోజు బుద్ధ జ్ఞానం పొందాడు. సరే మీరు ఎట్ట పోయినారా ఏం అనుకుంటా ఉన్నాడు బుద్ధుడు. అనుకుంటూ వస్తుంటే ఒక ముగ్గురు చెడు మీద కూర్చున్నాడు. చెడు మీద కూర్చుంటే బుద్ధుడు వస్తాడంటే వీడు ముగ్గురు ఎవరు చేస్తాడరా, వాడు పాటిస్తాడరా అనుకుంటూ ఉన్నాడు. బుద్ధుడు దగ్గర ఉంది, వాళ్ళ మనసు మారిపోయింది. అప్పుడు చెప్పాడు బుద్ధుడు, నేను ఆహారం తీసుకున్నా, నేను జ్ఞానం పొందా, మీరు ఇలాగే ఉన్నారు. ఈ విషయాన్ని బాబా చేతుల్లో ఉంది. నలుగురు అన్వేషించారు, దారి చెప్పారు, పూర్వపటంలో కలిశారు. వాళ్ళ కూలి వాడు అనందిన పొర అన్నాడు. బాబా గ్రహించాడు, తీసుకున్నాడు, సద్గురయ్యాడు. బాబా సద్గురు అయ్యాడు. అంతే. అంటే ఆహారం ఇప్పుడు ఆహారం వచ్చింది కాబట్టి ఆహారం తీసుకున్నాడా లేదా అనవసరం కదా. నెక్స్ట్ జరిగి ఇప్పుడు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆహారం తీసుకున్నాడా లేదా. మరి మనము అనవసరం ఉపవాసం ఉంటున్నాం కదండి జ్ఞానం కోసం. జ్ఞాన అన్వేషణకి వెళ్ళారు నలుగురు. ఇప్పుడు బాబాజీ ఎలా నలుగురు వెళ్ళారు ఆత్మజ్ఞానం కోసంగా, ఈ నలుగురు వెళ్ళారు. బుద్ధుడు నలుగురు వెళ్ళి బాబుకి వెళ్ళారు. ఆకలి వేసింది, వాళ్ళు తినమన్నారు, ఉపవాసం తపస్సు చేస్తామన్నారు. వీలు కాదని బుద్ధుడు ఆహారం తీసుకున్నాడు. నువ్వు బస్సుడు అయిపోయాడని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మితాహారం తీసుకొని జ్ఞానం పొందాడు. దీన్ని బట్టి బలవంతంగా ఏ పని కూడా శరీరాన్ని కష్టపెట్టి నువ్వు ఏది సాధించలేవు అనే ఒక అంశం మనకి గుర్తుపెట్టుకోవాలి సార్. శరీరాన్ని కష్టపడి చేసి తపస్సు కాదని చెప్పడం సార్. ఒంటి కాళ్ళ మీద పెట్టుకోవడం, తల కింద పెట్టి కాలు పెట్టడం, ప్రదర్శన కోసం మొలక మీద పెట్టుకోవడం, నిప్పులు నడవడం, ఇవన్నీ చూస్తుంటాం. అబ్బా గొప్ప అనుకుంటాం మనం. అదే కదా రామకృష్ణపురం గంగానది ఉంటున్నప్పుడు ఒక నీళ్ళ మీద నడిచి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ విద్యరావుడి 10 సంవత్సరాలు పట్టింది అంటాడు. నాకు 12 సంవత్సరాలు పట్టింది అన్నాడు. సరే పాటిస్తాడా, పావల ఇస్తే పడవ దాటేస్తావు. దానికోసం నువ్వు 12 సంవత్సరాలు నీ శక్తి ఖర్చు పెట్టావు. ఆ 12 సంవత్సరాలు నువ్వు భగవద్గీత మీద దృష్టి పెట్టుంటే నీకు మోసం వచ్చుంటుందని చెప్పాడు. అందుకే బాబా ఏం చేశాడు, మనకి ఉపవాసం చెప్పలే. అంటే ఉపవాసం చేయకూడదని కాదు, మనం చేయలేం కాబట్టి. అంటే ఈ విషయం కృష్ణుడు భగవద్గీత చెప్పుకున్నాడు సార్. నిద్ర ఆహార విషయంలో తగినది మాత్రం అనుభవించడం, అది యోగ సిద్ధికి ఎంతో అవసరమని కృష్ణుడు కూడా చెప్పుకున్నాడు. మరి ఇంకేం మన ప్రమాణం అదే కదా సార్, దాన్నే మన ప్రమాణం తీసుకోవాలి. ఇప్పుడు అయితే చెప్పాము తపస్సు ఏది కాదు తెలుసుకోవాలి. ఇప్పుడు తపస్సు అంటే ఏమిటి అంటే మొట్టమొదట తపస్సు అంటే మొట్టమొదటిది దేవ ద్విజ ప్రాజ్ఞుల్ని సేవించడం ఒకటి. దేవతలని, ప్రాజ్ఞులు అంటే బ్రాహ్మణులని, విజయులని అంటే మహాత్ముల్ని భక్తి కథలతో పూజించడం మొట్టమొదటిది. రెండవది రుచి ప్రవర్తన కలిగి ఉండడం. మూడవది అహింస. నాలుగవది శుచి. 5 బ్రహ్మచర్యం. ఇవి తపస్సుకి అంటే ఇవన్నీ చేయాలి. అంటే మొట్టమొదట దేవతల పట్ల, ఋషుల పట్ల, మహాత్ముల పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉంది. ఇది రుచి ప్రవర్తన ఉన్నాడు. రుచి ప్రవర్తన అంటే ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్ర మార్గంలో వెళ్లకుండా, అవసరమైనప్పుడు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఉండడం. ఇది మార్గం అంటే సరైన మార్గం అని అనుకునేస్తాం మనం. ఇక్కడ చదువు నేను చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దారి చెప్పాక, ఇంకా అవసరం ఇంత కష్టమైన ప్రశ్న సరే నువ్వు దాన్ని మాత్రం తప్పుడు మార్గం వెళ్ళబాక. దీని ఉదాహరణ హరిశ్చంద్రుడే. రాజ్యం పోయింది, కాటికాపరైనాడు, కొడుకు చచ్చిపోయినాడు, దానం చేయాలి డబ్బి అంటున్నాడు. కొడుకు చచ్చిపోయి శ్మశానం తీసుకొస్తే
కాటికాలు పైకి పైకి కట్టాడుతున్నాడు సొంత కుడికి. నేను నా ధర్మం కదా, నేను కాటికాకి ధర్మం కదా, నేను అర్థమవుతాను. అది రుజు ప్రవర్తన అంటే. మనకు అవకాశం ఉన్నప్పుడు మంచి, అవకాశం లేనప్పుడు అంటే ఆ గొడుగు పెట్టదే, అది రుజు ప్రవర్తన కాదు. అంటే రుజు ప్రవర్తన కలిగి ఉన్నాడు కూడా ఒక తపస్సు. ఇంకొకటి ఏంటి, అహింస అన్నాడు. అహింస అంటే ఏంటి? ఎదుటివాడి మనసు కూడా గాయపరచడం ఉన్నాడు అహింస. భాష్యమే కాదు, అంతఃస్థితుల్లో మనసులో కూడా ఆ భావన లేకపోవడం అహింసే. దాన్ని మాస్టర్ గారు మాత్రం చేస్తారు. అహింస అంటే ఎదుటివాడు తెలియకుండా చేశాడు అనే భావన కలిగి ఉండడమే అహింస. నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు అనుకుంటారు సార్ ఏదో బాగా ఆలోచన తీసుకుంటాడు అని అనుకుంటే అది అహింస. తర్వాత మాట్లాడి ఏదో ఆలోచన ఉంటాడు, పొరపాటు ఎక్కువ కదా అని మీరు భావించారనుకోండి, అది అహింస. అంటే చిన్న పిల్లవాడి చేష్టలాగా అనుకోవడం అహింస. ఇప్పుడు మీ మనవుడు వచ్చి దసరా కొట్టాడు అనుకోండి, మీకు కోపం వస్తుందా? కొత్త కోపం ఏదో తెలియ కొట్టాడు, పాపలు అరవస్తారే మీరు సాగు ఎందుకు కొట్టారా అంటారు. మీరే ఉంటారా, వాడే తమాషా కొట్టాడు అంటారు. అంటారు సార్, అది కూడా తపస్సు. ఇంకోటి శుచి, అంతఃశుద్ధి బాహ్యశుద్ధి. అంతంగా కూడా నువ్వు పరిశుభ్రంగా ఉండు, బాహ్యంగా కూడా నువ్వు పరిశుభ్రంగా ఉండడానికి అలవాటు చేసుకో. బాహ్యంగా ఉండడం కోసం ఆచారాలు పెట్టాడు, మనకి సాంప్రదాయాలు పెట్టాడు. ఇంకోటి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే శుద్ధి కాకుండా ఉండేవాడు కాదు సార్, నిరంతరము బ్రహ్మంలో చరించేవాడు కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ అంతఃకరణం అలాగే ఉండాలి, నువ్వు బాధ్యతగా కూడా అలాగే ఉండగలగాలి. అది భగవద్గీత చెప్పింది, మనం మీరు చెప్పడం నేను చెప్పడం కాదు. అలా నిగ్రహించవలసిన జీవశక్తికి శాంతితో కాపాడుకోవాలి. అప్పుడు మనస్సును ఇంద్రియాల విషయాలకి ఉపాసనించి పరిశుద్ధమైన సంకల్పంతో పరమాత్మను ధ్యానం చేయడమే పరమ కర్తవ్యం అవుతుంది. ఇప్పుడు 5 చెప్పుకున్నాం సార్. అలా నిగ్రహించబడిన మన శక్తి దాన్ని కాపాడుకుంటూ మనస్సుని ఇంద్రియాల వైపు లేకుండా చేసుకుంటూ పరిశుద్ధమైన సంకల్పంతో పరమాత్మను ధ్యానం చేయడమే పరమ కర్తవ్యము. మానవ సాధకత ఏం చెప్పారు ఇక్కడ? పరమాత్మను ధ్యానం చేయి. ఆ ధ్యానం చేయడానికి ముందుగా మనసును నిగ్రహించు. ఆ నిగ్రహించిన తర్వాత దాన్ని కాపాడుకో. అంతే కదా సార్. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టం సార్, దాన్ని కాపాడుకోవాలంటే ఇంకా కష్టం. నేను మంచివాడిని అనిపించుకోవాలనుకోండి, దీన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. నేను ఒక మంత్రి పదవి వచ్చిందనుకోండి సార్, మంత్రి పదవి ఎమ్మెల్యే గెలిచామనుకోండి సార్, మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలి? మనం ఎంతమందిని పోషించాలా, మళ్ళీ మార్పాలాగా. అవును కదా సార్. మళ్ళీ వాళ్ళైతే నువ్వు మంచి పని చేసామనుకోండి, నువ్వే ఎమ్మెల్యే అవుతుంటావు. దేనికైనా కష్టపడాలి కదా సార్. అలా కాపాడుకో. అలా కాపాడుకుని లక్ష్యం ఏంటి? పరమాత్మను ధ్యానం చేయడం. అంటే ఎమ్మెల్యే లక్ష్యం ఏంటి? నెక్స్ట్ మంత్రి పదవి చూసుకోవాలి. మంత్రి పదవి చూసుకోవాలంటే ఒక కాంపిటీషన్స్ని 5-6 సార్లు గెలవాలి. గెలిస్తే మంత్రి పదవి వస్తుంది. అంటే అట్లా చెప్తుంది సార్. లేదా ఒక ఉద్యోగం, ప్రమోషన్ ఎంత కష్టపడాలి? అందరూ చెప్పి సంపాదించాలి అధికారిగా. ఇక్కడ మన పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ పదం వాడాడు కాబట్టి పరమాత్మ అంటే దేవుడు కదా, మన ఆలోచన ఉంటుంది సార్. మనం ప్రతి ఒక్క పదానికి ఇంతకు చాలా వివరించుకుని ఉంటాం, కానీ మర్చిపోయి ఉంటాం. పదే పదే గుర్తు తీసుకోవాలి. దాన్ని అభ్యాసం అన్నాను. అభ్యాసం కృషి విద్య అంటారు. అంటే నిరంతరం అభ్యాసం చేయగా ఆ విద్య స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక్కడ పరమాత్మ అంటే సృష్టికి లయకారకుడైన ఒకనొక సర్వోత్తమైన ఒక శక్తి ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకో. ఆ గుర్తుపెట్టి కూడా మన కర్తవ్యం కావాలి. ఇక్కడ పరమాత్మని ధ్యానం అంటే ఏదో ఇది ప్రజెంట్ అని సార్, బుద్ధితో ప్రయాణం చేయడం అని అర్థం. ఇక్కడ పరమాత్మ దేవుడు సృష్టికి స్థితికి లయకు కారకుడైన ఒకడు ఉన్నాడు, ఒకనొక శక్తి ఉంది, దాన్ని గుర్తుపెట్టుకో. అది
ఈ జీవ సృష్టికంతా కూడా మూలం. అన్నిటికీ అదే మూలం, ఆ శక్తి మూలం. ఆ శక్తి ఎలా ఉంటుంది? సర్వవ్యాపిగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మర్రి విత్తనంలో బీజం అంత పెట్టవడానికి ఆ శక్తి, మన పుట్టినప్పుడు ఎదగడానికి ఆ శక్తి, ప్రతి ఒక్కటి అదే కదా. నీళ్ళలో కరెంటు ఉత్పత్తడం, అందులో నీళ్ళలో ఉన్న శక్తి, ఆ శక్తి అంతగా ఉంది. కాకపోతే పేరు మార్పు. కరెంట్ ఉంది ఒకటే, ట్యూబ్లైట్ అంటున్నాం, ఫ్యాన్ అంటున్నాం, ఏసీ అంటున్నాం, పేరు మార్చాం. కానీ ఇవన్నిటికి కారణం ఏంటి? వీటి కారణం ఏంటి? ట్యూబ్లైట్ వెళ్ళడానికి, ఫ్యాన్ వెళ్ళడానికి కరెంట్. అది ఆ కరెంటు శక్తి, అది అంతగా ఉంది కదా. ఆ కరెంటే ట్యూబ్లైట్లో ఉంది, ఫ్యాన్లో ఉంది. అలాగే ఈ జీవన్నిటికి కూడా కాలకుడు, వాడు అన్నిట్లోనూ ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు గుర్తింపు కలిగి ఉన్నది తపస్సు. బాబాయ్ నువ్వు చూసినంత కలిసి నేనన్నాడు, 200 రూపాయలు నేను సంతరిస్తుంటాను అన్నాడు. నువ్వు ఏ ప్రాణి హింసించినా తను హింసిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవడమే తపస్సు. అందుకు స్థాయిలో అంతకంటే మనకి భరద్వాజ మాస్టర్ గారు అందించారు, నిరంతరం ఎరుకలో ఉండు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్, ఆ పదాలు వాడాడు అంతే. దాన్ని ఏమనుకో ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఇందులో సందేహం చక్రి సర్వోపకదండు, ఎందుకు వెతికినా అందరినీ కలడు. అంటే అంతగా ఉన్నాడు అని ఎరుక కలిగి ఉండడమే తపస్సు. ఇది చెప్పుకుంటున్నాను సార్. మరి ఆ పరమాత్మ సర్వ హృదయాంతర్వర్తి, అందరి హృదయాల్లో కూడా ఉంటాడు. దాన్ని సూపర్ సోల్ అంటారు. హృదయం దానికి ఆకారం లేదు, మనసుకి ఆకారం ఉంది సార్. మన బాడీలో చూపిస్తే ఏమన్నా అన్ని పాటలు చూపిస్తాడు. మనసు చూపిస్తే డాక్టర్ గారంటే వాడే చూపిస్తాడు కదా. ఈ శక్తి కూడా నిరాకరణడు. ఇంకా చెబుతానంటే ఈ విశ్వాలంతా నడిపించే ఒక చైతన్యమే పరమాత్మ. దాన్ని గుర్తు పెట్టుకో. నువ్వు ఆనందంగా ధ్యానించు, లేదా నగటిక పర్యవంతాన చూడు, లేదా నామాన్ని స్మరించు. ఎంత అద్భుతంగా చెప్పారు సార్ బాబా. అదేంటి అంతటా ఈ నడిపించే అత్యంతమే ఈ పరమాత్మ అని గుర్తు పెట్టుకో. అలా గుర్తు పెట్టుకుంటేనే తపస్సు. చాలా అద్భుతం సార్. ఈ మాటే కథాపరిస్థితి కూడా చెప్తుంది. ఏమని ఇండియాల గుణాలు ఆయన అది పరిగెత్తుతూ ఉంటుంది. మనిషి వివేకంతో కూడా నిగ్రహం లభిస్తే అది చెప్తుంది కూడా. నేను చెప్పుకున్నాం, నీటికి నిలబడి నిజాయితీగా పదరా, ముందుగా పదరా అంటూ గుణపడుతున్నాడు. అంటే మనసుకి గురైనా నీటికి నిలబడరానైనా, ఆత్మనిగ్రహం ఎందుకు చెప్తారని, ఆత్మనిగ్రహం కలిగి ఉండరానైనా, అదే కఠోపనిషత్తులు చెప్పాడు. ఇందుకు కఠోపనిషత్తు అంటే మనకేమర్థం అవుతుంది? అది మంది కాదనుకుంటాం. గుర్రాతో పోల్చి ఆ పాట వివరించి ఇది కథ అని అర్థమవుతుంది. కానీ వివేకం ధరని మనసు నిగ్రహించాలి. ఆ వివేకం కళ్ళెం. ఆ వివేకం అంటే కళ్ళెం. అప్పుడు కళ్ళెప్పుడు గుర్రం క్రమశిక్షణకపోయినట్టు కానీ మన ఇంద్రియాలు కూడా క్రమశిక్షణపోతుంది. అప్పుడు సరైన అవగాహనలోనే సారథి. గుర్రం అంటే వాడేవాడు సార్, వాడికి వివేకం ఉండాలి కదా, అవగాహన ఉండాలి కదా. అంటే అవగాహన ఉండాలంటే సార్, ఇప్పుడు ఎడ్ల బండి అనుకోండి, ఎడ్ల బండి పొద్దుపోతా ఉంటే ఒక ఎద్దు ఈ పక్క పోతుంది, కుడి పక్క పోతా ఉంటే వీడేం చేస్తాడు? అవగాహనతో ఆ పక్కదానికి లాగుతాడు. ఇట్లా లాగినప్పుడు అది కంట్రోల్ వస్తుంది అనమాట. వాడు సారథి. వివేకంతో కూడా నిగ్రహించిన మనిషి పద్దాల గల మనిషి. అప్పుడు మాత్రమే వాడు గమనించేరగలడు. ఇక్కడ వివేకం అంటే ఏంటి? మళ్ళా వస్తున్నాం, మంచి చెడు ఆలోచించు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకో. విశేషజ్ఞానంతో తార్కికంతో అర్థం చేసుకునే సామర్థ్యం. ఇక్కడ వివేకం అనేది వేదాంతంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిది. ఆ తర్వాతే వైరాగ్యము.
వివేక వైరాగ్యం అంటారు కదా సార్. ముందు వివేకము, తర్వాత వైరాగ్యము. ఇక్కడ వేదాంతం అంటే ఏంటి? వేద అంటే జ్ఞానము, అంతం అంటే ముగింపు, పరాకాష్ట, లేదంటే ఉపనిషత్తుల సారాంశం. వాడు చెప్పింది ఏంటి? మొట్టమొదటి వివేకమేరా మొట్టమొదటిది, ఆ తర్వాత వైరాగ్యము. నవీన భక్తుల్లో శ్రవణం ఏ విధంగా అయితే మొట్టమొదటిదో, వేదాంతంలో కూడా మొట్టమొదటిది వివేకము. ఆ వివేక తర్వాతనే ఇది వైరాగ్యము అని, అలా వివేకం కలిగినప్పుడు మాత్రమే నువ్వు గమనించేయగలవు. ఈ ఈ గొప్ప సత్యాలనే కదా బాబా మామూలుగా పామర భాషలో చెప్పారు. అందుకే ఇక్కడ పామర భాష అంటే ఇది చిత్తపరిచే వాళ్ళ అర్థం కాదు. పామర భాష అంటే చిత్తపరచడం కాదు. నిత్య జీవితంలో ఎలాంటి వ్యాకరణాలు సంస్కృతాలు లేకుండా, ఆ నియమాలు లేకుండా వాడుక భాష, ఆయా ప్రాంతాలలో యాస, అలా చెప్పాడు బాబా. జైజ అదే వైశ్య అవేశ అన్నాడే, దేశకాల వేషం అన్నాడే, భాష కూడా అలాగే ఉంది. అందుకని ఇక్కడ మనకి పామర భాషలో చెప్పారు. దాన్ని దేశీయ భాష అంటారు, జానపద భాష అంటారు. దేశీయ భాష అంటే ఏమిటి? తమిళనాడు ఆ భాష, ఆంధ్ర ఒక భాష, ఢిల్లీ ఒక భాష. అంటే ఆ దేశకాల భాష, ఆ భాష చెప్తే అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? అందుకని బాబా దిగొచ్చారు అనమాట. మామూలు వాడుక భాషనే చూడండి. బాబా స్క్రిప్టులు కానీ, బాబా యొక్క అనుభవాలు కానీ, బాబా చెప్పేవన్నీ కానీ మామూలు వాడుక భాష ఉందా? లేదా శ్లోకాలతో అర్థాలతో ఉందా? లేదు. అదే మాస్టర్ గారు కూడా, మాస్టర్ గారు కూడా అనేక పావన భాషలో, రామగీత పరంపర, రమణ మహర్షి, ఎంత చిన్న చిన్న ఉదాహరణ సార్. రామగీత పరంపర ఇంకా అద్భుతంగా ఉంటాయి సార్. మామూలు పామర భాషలో చెప్పాడు, దిగి వచ్చాడు బాగా. మనం ఏమనుకుంటున్నా అది దాని విలువ అనుకుంటారు. ఎప్పుడైనా విలువేది సామాన్యంగా కనబడతాయి సార్. విలువేది మామూలుగానే కనబడతాయి. అందుకే కదా పామర భాషలో నిత్య జీవితంలో ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు. ఏమని? అసూయని ఎలా జయించు, కామాన్ని ఎలా జయించు. అసూయాన్ని చెప్పాడు కదా సార్. నువ్వు అసూయపడి వాడు కష్టపడ్డాడు, వాడు పైకి వెళ్ళాడు, నువ్వు కష్టపడు. కావు అంటే నువ్వు ఆ స్త్రీని చూసావు, ఆ స్త్రీని అందంగా చూసిన భగవంతుడి గురించి ఆలోచించు. నాన్నగారు చెప్పలేదా? కొట్టాడు కదా దెబ్బ. ఎల్లప్పుడూ సత్యాలు పెట్టుకో. ఎవరు చెప్పాడు? పురతనే చెప్పాడు. చెడ్డభావాలకు గురైన వాళ్ళని మందలించాడు. ఎవరికి? చాకేకి. అంతే కదా. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఏదో చెడ్డ భావాలు వచ్చినప్పుడు అక్కడ బాబా కనబడే అన్నాడు. చూడండి, అది సాయి బాబా నుంచి ఇది ఎవరిని శత్రువుగా భావించవద్దు. నిరంతరము తమనే స్మరించు. తమనే అంటే ఏమిటి? భావ రూపాన్ని కాదు, అంతటా ఉన్న చైతన్యాన్ని. నాపై దృష్టి నిలుపు, నా కళ్ళంతా నీ మీద పెడతాను. దానికి ఏం చేయాలి? నిశ్చయ వారిని ఆరాధించు, లేకపోతే సద్గురు రూపాన్ని స్మరించు. ఈ విషయం రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు కూడా చెప్పారు సార్. మరి ఈ ఆచారాల నుంచి పెట్టారండి అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాట్లాడుతున్నాను, చాలా చక్కటి ఎగ్జాంపుల్ సార్. ఇది ఒక విత్తనం ఉంది. ఇప్పుడు మనం విత్తనం ఉంది సార్. ఆ విత్తనాన్ని పొట్టు తీయకుండా వేస్తే మొలకెత్తుందా? ఆయిల్ పొట్టు తీయకుండా వేస్తే మొలకెత్తుందా? పొట్టు వేయాలి. అలాగే ఈ పూజ వంటి బాధ్యమైన ఆచారాలు కూడా పొట్టు లాంటిది. పొట్టు వేస్తే తర్వాత మొలకెత్తుంది. పెడితే దానికి క్రమశిక్షణతో పారాయణ చేయడము, సత్సంగం చెప్పడము, కీర్తన చేయడము, దేవాలయాలకు వెళ్ళడము, వ్రతాలు చేయడము, నోములు చేయడము, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవి ఏమంటే ఇవన్నీ పుట్టు. వీటి ద్వారా లోపల నీళ్ళు ఆత్మ వికాసం పెరుగుతుంది. ఉదాహరణ ఇప్పుడు సత్సంగం ద్వారా మనలో ఆత్మ వికాసం పెరిగిందా లేదా?
కొద్దిగా మనం పుట్టుకొని చెప్పలేమండి. అంటే ఏంటి, ఈ సత్సంగం అనేది ఆ కిందకి పొట్టు. అలాగే నాకు కొత్తగా పడలేదండి, రమణ మఠ అలా ఉన్నాడు కదా, నేను కూడా ఆప్తంగా పోతానంటే అది మొలకెత్తదు. సమాజంలో మనం అట్లా చూస్తూనే ఉన్నాం, ఎందుకు తీసుకున్నాం. ప్రశాంతమైన మనస్సు, శరీర స్వధర్మ కార్యకలాపాలు, సూక్ష్మమైన బుద్ధి, పరిశుద్ధమైన ఆత్మ, వివేకమైన మనస్సు, ఈ 5 ఉంటేనే సాధనలో మొదటి మెట్టు అని నిదానప నాకు చెప్పడం. మరి 5లో ఒకటన ఉండాలని ఆలోచించుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా నేను సాధకుడు కాసాగా ఏదో బుడిగుడు వేస్తున్నావా అని అనే భావన వాడికి కలుగుతుంది, ఆలోచించేవాడికి. అందుకే మనం తాను ఎవరు అడిగితే మాది బాలబడే చెప్తున్నాం. ఆచార్య బలగా సేవా సంస్థ ఇది బాలబడేనాయన, నేను పెద్ద బడికి చెప్పాలని స్పష్టంగా అందరూ చెప్తున్నాను, ఎందుకంటే వాస్తవం అదే కాబట్టి. కాబట్టి ఆ ఆచారం దేనికి, ఆత్మ వికాసానికి. అంతే కదా సార్, పూజ పారాయణం అని దేనికోసము, మనసులో సంస్కారం సంస్కరించుకోవడానికి వస్తాయి కదా సార్, దాన్ని ఆత్మ వికాసం అన్నది ఇక్కడ. అంటే ఆత్మ వికాసం అంటే మనలో అంతర్గతమైన శక్తులని, నైపుణ్యాన్ని, మానసిక పరిమితిని పెంచుకుంటూ ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడం, అది ఆత్మ వికాసం అంటే. ఇంతకుముందు మనకి సత్సంగమే పారాయణ అయినప్పుడు సినిమాలకి, శితాలకి, పోతుపడి కబుర్లకి చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్సంగం పుట్టు ఉండడం వల్ల మళ్ళీ ఉంది, మళ్ళీ ఉంది శక్తి. వాటికి అనవసరంగా మన సమయాన్ని ఖర్చు పెట్టకూడదు అనే భావన వచ్చింది కదా, ఆ భావన రావడమే మొలకెత్తడం. ఈ సత్సంగం అనుకోండి, ఆ పుట్టు లేకపోతే అనుకోండి మొలకెత్తాం. అంటే స్వీయ అవగాహన కలిగి ఉండు, క్రమశిక్షణ కలిగి ఉండు, నిరంతరం అభ్యాసం ఉండు, దాని ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. తద్వారా పనిది ఏంటి, మానసిక ప్రశాంతత నీకు వస్తుంది. వీటిలో సృజనాత్మకమైన శక్తిని కూడా కలిగి ఉండు. ఇక్కడ సృజనాత్మక అన్న పదం వాడేస్తారు సత్సంగం. సృజనాత్మక అంటే ఏమిటి, సృజనాత్మక అంటే ఏంటి, మీ భావం చెప్పండి. సృజనాత్మక అంటే సార్ కొత్త ఆలోచనలతో, వినూత్మైన ఆలోచనలతో వస్తువును సృష్టించే సామర్థ్యం, వస్తువును సృష్టించే సామర్థ్యం, వస్తువులు కనిపెట్టే సామర్థ్యం చెప్తాం. ప్రతి మీకు అర్థమవుతుంది. సామర్థ్యం అంటే నాలెడ్జ్. ఇప్పుడు అందుకు చెప్తాం, ముందు ల్యాండ్ ఫోన్, తర్వాత వైర్లెస్ ఫోన్, తర్వాత బటన్ ఫోన్, తర్వాత స్మార్ట్ ఫోన్, తర్వాత ట్యాబ్. అది కొత్త కనిపెట్టాడు కదా. అంటే ఈ సమస్యలకు వివిధ పరిష్కారాలను కనుగొనడం. ల్యాండ్ ఫోన్ ఇసుకోలేం కదా, బటన్ ఫోన్ అడుగు నొక్కలేం కదా, స్మార్ట్ ఫోన్ చూడండి కరెక్ట్గా చేతులు అటంటేనే చేస్తున్నాం కదా, ఇక్కడ దూరంగా మాట్లాడుతున్నాం కదా. ఇది సార్ చెప్పడం, పరిష్కారాలు కనుగొనడం. అంటే ఒక చిన్న ఆలోచన గొప్ప ఆవిష్కరణకి నాంది అవుతుంది. చిన్న ఆలోచనే సార్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్యాక్సీలు ఏమిటారే, ర్యాపిడ్, ఇంకోటి ఓలా అంటారు కదా, అవన్నీ ఎక్కడ పుట్టాయి. వాడు ఒక దగ్గర పోయాడు, ఏ ట్యాక్సీ దొరకలేదు, అవసరపడ్డాడు, చికాగా చెప్పేసి వాళ్ళు ఆలోచన వచ్చారనమాట. వచ్చి ఆలోచన వచ్చి ఫోన్ కలిపితే వాళ్ళ వచ్చింది. ఇప్పుడు ఆకలి పెడుతున్నాం, దుమ్ముతో అంట అదే కదా. ఆహారం టిఫిన్ కావాలంటే ఒకడు బ్రహ్మాండంగా వర్షం కురుస్తుందంట, తుఫాను, అబ్బా వేడిగా పొగడు తింటే బాగుంటుంది అనిపించిందట. ఏడ హోటల్ హోటల్కే వాడు ఆలోచన వచ్చింది ఆ టమాటాలు టమాటాలు. అవును సార్, అర్థమవుతుంది ఇక. అంటే చూడండి, ఒక చిన్న ఆలోచన ఎంత ఆవిష్కరణ వచ్చింది సార్. ఇంకెందుకు సార్ మనము దెబ్బ తగిలితే ఏం వేసుకుంటాం సార్, ఇక్కడ బ్యాండేజ్ వేసుకుంటాం కదా సార్. ఫస్ట్ బ్యాండేజ్ వేసుకుంటారు. బ్యాండేజ్ ఎట్లా వచ్చింది, ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఒకరికి సామాన్యుడు చూసుకున్నాడు కాదు, వాళ్ళ ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళు కట్ చేసుకుంటారు, కూరగాయలు కట్ చేసుకుంటారు కదా. కట్ చేసుకున్నప్పుడు వాళ్ళ భార్య తగ్గింది. అది తిడతాడు, ఏం చేస్తాడు,
వెంటనే ఒక చిన్న టేప్ తీసుకొని ఆ టేప్ మధ్యలో గుడ్డ పెట్టి కట్టాడు అనమాట. సరే ఇప్పుడు నేనున్నాను కాబట్టి కట్టగలిగాను, నేను లేనప్పుడు అది కోసుకుని చేస్తా అనే ఆలోచన వచ్చింది. దాని ఆలోచన వచ్చేసిన తర్వాత దాని ఆలోచన ఏం చేశాడంటే ఒక చిన్న గుడ్డ తీసుకున్నాడు, ఒకవైపు ఎత్తుకునే స్టిక్కర్ తీసుకున్నాడు. దాంట్లో అదే కదా, ఒకవైపు అతుక్కుంటుంది, ఇంకొక ఎత్తుక్కుంది కదా, ఒకవైపు ఎత్తుకుని మధ్యలో పల్సర్ గుడ్డ పెట్టాడు. అంటే చిన్న చంద్రుడి గుడ్డ పెట్టాడు. చిన్న చంద్రుడి గుడ్డ పెట్టి దానికి ఆ గుడ్డ పెట్టి మన కవర్ వేస్తాడు చూడండి, మనకు కవర్ ఉంటుంది కదా, దానిని ఆ కవర్కి త్రిడోలింగ్ దాని పేరు అనమాట. అంటే రచ్చక కవరు, అంటే ఆ గుడ్డకి అలా కవర్, అంటే ఆ పోగులు అతుక్కోకుండా త్రిడోలింగ్ కవర్ అతికిచ్చి వాళ్ళ దారికి ఇచ్చాడు. అంటే ఏంటి, అప్పుడు ఇప్పుడు జాన్సన్ పనిచేస్తున్నాడు సాధారణ వ్యక్తి. వాళ్ళకి ఆలోచన చెప్పాడు, ఇది బాగుంది కదా అనే సంగతి. అప్పుడే జాన్సన్ ఆ బ్యాండ్ వేసి 1920లో సృష్టించారు దీన్ని, ఇప్పుడు కాదండి, రెండో ప్రపంచ యుద్ధాలు ముందు. చూడండి, చిన్న ఆలోచన గొప్ప ప్రపంచం. చూడండి, భార్యకి సహాయం చేయాలన్న ఆలోచన ప్రపంచాన్ని చూడండి ఎంతగా ఉపయోగపడిందో. మనము ఆలోచన ఏం చేస్తున్నామని మనకి ఆలోచించాలి సార్. ఇవన్నీ చెప్తున్నాము, ఆత్మవికాసాన్ని చెప్తున్నాం సార్. ఇంతటి అర్థం సార్. అక్కడ ఉద్దేశం చిన్న ఆలోచన గొప్ప ఆవిష్కరణ కదా. ఇప్పుడు ఆ దీన్ని తినే ముందు మనం పొట్టు వచ్చుకుంటాం కనక్కేలాగా. అట్లాగే చరమావస్థలో ఈ బాహ్యాచరణ పనికిరాదు. చరమావస్థలో అంటే ఎవరా, రమణ మహర్షి, రామకృష్ణ బ్రహ్మత, ఆ అవస్థలో వాళ్ళకి ఈ ఆచారానికి అవసరం ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా ఆ ముక్తిని పొందగలరు, ఆ శక్తిని పొందగలరు. అందుకని బాబా ఎక్కడ కూడా బాహ్యాచారం పాటించలేదు. ప్యూరిఫై అయిన తర్వాత ఆచారం సంబంధం ఉంటాయి సార్. కానీ మనల్ని పాటించుకున్నాడు కదండి. రేపు పాటించలేదు కానీ మీరు పాటించి బాగా అంటే ఇప్పుడు దీన్ని స్వాములు మరి చెప్పలే. నువ్వు మాంసం తినబాక, అద్దెను బాక, ఇద్దెను బాక, ఇంకొక చెప్తున్నాడు ఫంక్షన్కి బాబాకు అంటాడు. ఒకసారి ఫంక్షన్కి బాబాకు అంటున్నాడు, పెళ్ళిళ్ళకి బాబాకు అంటున్నాడు. అది కరెక్ట్ అండి. మామూలుగా పెళ్లికి పోతే రిసెప్షన్కి పోతాం కదా, రిసెప్షన్కి బాబాకు అంటున్నాడు. నువ్వు హరి చేస్తావు కాబట్టి ఆ ఫంక్షన్కి బాబాకు అనేది భక్తాన్ని చెప్తాను. పోరా అది దగ్గర చెప్తే నాకు అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఫంక్షన్కి బంధం ఎక్కడ ఉంటుంది ఇక, అది నా దగ్గరే ఉండదు దాని అర్థం. ఇది యాడే బాబాక కళ్ళ వదిలి చేసి పక్కన పెట్టేసి నా దగ్గరే ఉండదు దాని అర్థం. చూడండి స్వామి ఎట్లా చేస్తున్నారు అంటే. అందుకని బాబా ఏంటారు, మన చేత గురుకులం చేయించాడు, 4 ఆరత చేయించాడు, సాబర్కి భోజనాలు పెట్టించాడు, నిత్యబుద్ధులు చేయమన్నాడు, వారి శుద్ధాన్ని ఆరాధించమన్నాడు. భక్తులతో కూడా నువ్వు పూజ బాగా చెప్పేసి బలవంతంగా చెప్పలే. ఒరే నువ్వు వచ్చినాకనే భోజనం వచ్చినాకనే ఏకాదశి రోజు 6 స్టార్ట్ అవుతుంది ప్రారంభిస్తామనేసి ఆయన చెప్పలేదా? మనం ఏం చెప్పాడు, ఒరే దాని మెకానిక్ చేయబాక, అది పదవి దగ్గర తాంబూలు పట్టిపోతే బుద్ధి చేశాడు, నైవేద్యం పెట్టకపోతే బుద్ధి చేశాడు. చూడు ఆచారాలు పాటించమన్నాడు, ఏదో లాంఛనంగా చేయబాక అని మనం హెచ్చరించాడు. ఏ జీవిని ఆదరించినా, ఏ జీవిని చీదరించుకున్నా అది నాకే సిద్ధం చేశాడు. చూడండి చెప్తున్నాడు. ఇవన్నీ నేను పామర భాష చెప్పడం వల్ల బాబా ఏం ఉపదేశించాడండి. బాబాకి వేదం తెలుసా, బాబాకి పామర తెలుసా అంటారు అందరి. ఇతను ఈ శ్లోకాలు చెప్పలేదా, మామూలు భాషలు చెప్పాడు కదా. అందుకని మామూలు భాష చెప్పేటికి మనకది పెద్ద అనిపిస్తుంది, దాని విలువ తెలియదు. అందుకని వేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళు పిల్ల గురువుని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆచరణ నేను ఉపన్యాసం చెప్తాను రే నా బోటిగాడిని ఆశ్రయిస్తున్నాం. అబ్బా అన్నీ మహా గొప్ప ఆచరణ లేదే. అందుకే సార్ నువ్వు ఏ దేవతను ఆరాధించినా, ఏ సభ్యులు పెట్టుకున్నా వాడి యొక్క ఆలోచన నీ ఆలోచన కావాలి. అదే తపస్సు. అంత కాకుండా ఆ పిల్ల గురువులు పెట్టుకొని వీళ్ళ గురువులు పెట్టుకొని పోటీలు పడడం, నా గురువు గొప్పవాడు, మీ గురువు తక్కువవాడు, ఏదో జరుగుతుంది. ఇప్పుడు
నా సత్సంగా ఉండేవాళ్ళు మీ సత్సంగా రాకూడదు, మీ సత్సంగా నా సత్సంగా రాకూడదు. నువ్వు నాతోనే ఉండాలా, దీని మీద మీతోనే ఉండాలా. పోటీలు వద్దుల స్థితిలో మనకి దేవుడు కాపాడుతాడు అని బాబా చెప్తుంది. నేను బాబా భక్తుడినే, కానీ పోటీలు పెట్టుకుంటున్నా. నువ్వు 10 మంది సత్సంగం చెప్పి 100 మంది సత్సంగం చేస్తా అంటున్నా. ఇక్కడ బాబా చెప్పిన తపస్సు అంటే ఎంత సూక్ష్మంగా చెప్పాడు అని చెప్పారు. శివుడు చెప్పుకోవాలంటే ఏకాగ్రతతో, సాత్విక బుద్ధితో చేసేది తపస్సు. దానికి ఏం కావాలి? ఆత్మ నిగ్రహం కావాలి. తపస్సు అనేది 3 రకాలు ఉంటుంది: సాత్వికము, తామసికము. దీనికి ఏం కావాలి? శ్రద్ధ, కక్ష కావాలి. దానికి దేవతల్ని, గురువుల్ని పూజించు, విధి ప్రవర్తన కలిగి ఉండు, అహింస, శుచి, బ్రహ్మచర్యం పాటించు. ఎందుకోసం? పరమాత్మని ధ్యానించడం కోసం. దానికి ఏం కావాలి? వివేకం కావాలి. తద్వారా వైరాగ్యం కలుగుతుంది. ఈ ఎందుకోసము? ఆత్మ వికాసం కోసము. ఈ ఆత్మ వికాసం క్రియాత్మక శక్తి, దీనిలో ఉన్న శక్తిని మేల్కొల్పు. అదే గొప్ప తపస్సు అని ఈరోజు వరదాన మహర్షి గారు మనకి మన సంస్కృతి ద్వారా తెలియజేసిన గొప్ప ఉపదేశమే ఇది. సందేశం కూడా కాదు, గొప్ప ఉపదేశం. ఈ ఉపదేశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసుకుందామని ఆ శక్తి మనకి సాయి మాత్రం ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।